గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు మీరు? నన్ను తినండి. బటర్ జామ్ బ్రెడ్. సో అంతే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. అరు వ్యాలీ చందన్వాడి ఈరోజు చూడడానికి వెళ్తున్నాము. బ్యూటిఫుల్ సీనరీ. వావ్. ఎంత బాగుందో. నాకు రోజంతా ఇక్కడే ఉండిపోమన్నా ఉండిపోతాను. మూడు వచ్చేవి అదే 1500కి. దేవుడా, ఇక్కడ టోపీ చాలా పెడుతున్నారు. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. సో ఇక్కడ మేము ఈడెన్ గార్డెన్స్లో ఉన్నాము. సారీ, ఈడెన్ రిసార్ట్స్ అండ్ స్పాలో ఉన్నాము. సో పెహల్గామ్లో ఇక్కడ స్టేయింగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ 2-3 ప్లేసెస్ చూద్దామని ప్లానింగ్. దెన్ బ్యాక్ టు శ్రీనగర్. సో ఒక్కసారి మా రిసార్ట్ టూర్ చేద్దాం అనుకున్నాను. టూర్ చేసేంత గొప్పగా లేదు, కానీ బయట నుంచి చాలా బాగుంది. ఏం చేస్తున్నారు మంకీస్? ఇక్కడ టూ మచ్ చిల్లింగ్ లేదు. సూపర్ ఉంది తెలుసా. మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో దిస్ ఇస్ హోటల్. బ్యూటిఫుల్ ఉంది కదా. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ నేను ఇక్కడ టూర్ చేయలేకపోయా. అండ్ ఇక్కడ వ్యూ చూడండి. వావ్. సో ఇప్పుడు నా టూరిస్ట్ గైడ్ని చూపిస్తాను. ఈజ్ మై గైడ్. భయ్యా హాయ్, సే హాయ్. సో शान भैया. సో पहलगामలో ఉన్నాం. ఈరోజు ఏమేమి చూడబోతున్నాం భయ్యా? సో आज कौन सी प्लेसेस दिखा रहे हैं? आज हम अपने होटल से निकल रहे हैं. विल गो टू द लोकल बस स्टैंड, जहाँ से हमको कैब मिलेगा और 3 प्लेसेस जाने के लिए, जिसका नाम आरू वैली, बेतावली एंड चंदनवाड़ी है. ओके, आरू वैली, बेतावली एंड चंदनवाड़ी. ओके. फर्स्ट स्टॉप विल बी एट चंदनवाड़ी, ओके, जहाँ से हम अमरनाथ यात्रा के लिए जाते हैं. हाँ. एंड सेकंड स्टॉप विल बी बेतावली, जहाँ पे बेता मूवी का शूटिंग हुआ था. बेता मूवी. यस. Okay. एंड द थर्ड प्लेस विल बी आरू वैली. ఓ నైస్. And after doing these 3 places, we will move back to Srinagar. సూపర్. సో చెప్పాను కదా 3 ప్లేసెస్కి వెళ్తున్నాం. థ్యాంక్ యూ భయ్యా. సో మంచి మంచి ప్లేసెస్ చూపిస్తున్నారు. అండ్ సో ఈ రోజు అయితే వెరీ ఎక్సైటెడ్. నిన్న కొంచెం స్నో తక్కువ ఉంది అని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యాము. బట్ ఇక్కడ ఆరు వ్యాలీ, బేతావలి అండ్ చందన్వాడిలో బాగుంటుంది అని చెప్పేసి ఆ ప్లేసెస్కి తీసుకెళ్తున్నారు. బట్ ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇక్కడైతే నాకు ఈ ప్లేస్ కూడా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోవాలి. సో బ్రేక్ఫాస్ట్ ఏం స్పెషల్స్ ఉన్నాయో చూద్దాం పదండి. లెట్స్ గో. వెళ్దామా? ఏం చేస్తున్నారు మీరు? నన్ను తినండి. So this is our dining area. Oh, sweet idea. And this is poha. Oh, mana food. దాని తర్వాత This is curd. Paratha potato. ఓకే. ఆమ్లెట్ में वेराइटीज है भैया? बिल्कुल, आप वेज में जैसे मसाला ऑमलेट ले सकते हैं, एग पोच ले सकते हैं, हाफ फ्राइड ऑमलेट ले सकते हैं. हाफ फ्राइड मसाला ऑमलेट चाहिए. मसाला बोलो कोई मसाला ऑमलेट और हाफ बॉयल. मसाला ऑमलेट. कोई दिस इज टी. टी. Okay. This is hot milk separate So with sugar coffee, juice, Bonvita sugar, Mishri. sugar free, Yeah. coffee, Bonvita, Okay. coffee. Oh, bread toast చేస్తారా? Toaster is here, man. ఓకే ఓకే. Butter, jam, bread. సో అంతే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ నేనేం చేస్తున్నాను అంటే పోహా అండ్ ఇది పరాటా అండ్ జ్యూస్ కూడా ఉంది, ఆరెంజ్ జ్యూస్ అండ్ మసాలా ఆమ్లెట్ చెప్పాను, అది వస్తుంది. ఇంకా ఫుల్గా కుమ్మేసి బయలుదేరిపోవాలి. అండ్ నాతో పాటు విక్రమార్కి అని శ్రీవాణి ఉన్నారు. హలో, గుడ్డు కావాలా? గుడ్డు. అండ్ ఇగో బాబు ఆల్వేస్ ఇన్ ఫోన్. ఇక్కడ వైఫై పనిచేస్తే మాత్రం మా వారు ఇప్పుడే వచ్చారు. సో నీ ప్లేట్లో ఏముంది చూపి. ఏ ఆమ్లెట్ నాకు రాలేదు, నీకు వచ్చిందేంటి? మీరు ఆర్డర్ చేస్తారు, టైం పడుతుంది. మీరు ఆర్డర్ చేయలేదా? నువ్వు తయారు చేసుకొని వచ్చావా? సరే, నేను బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతాను, అది చూపిస్తాను. ఓకే బాయ్. హాయ్.
వీడియో మధ్యలో నేను జున్నుకి యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఏంటి అని అడుగుతున్నారు కదా. జున్నుకి నేను మమా ఎర్త్ యూజ్ చేస్తున్నాను. మమా ఎర్త్ లో ఈ రోజు నేను మాట్లాడబోతున్నాను మమా ఎర్త్ బాడీ లోషన్ ఫర్ కిడ్స్. సో వింటర్ వచ్చేసింది కాబట్టి సో ఫేస్ కి కాదు స్కిన్ కి కూడా చాలా ఇంపార్టెంట్. బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళ స్కిన్ ఎప్పుడు మాయిశ్చరైజ్డ్ గా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనది. సో బాడీ లోషన్ ఫర్ కిడ్స్ లో 5 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఒరిజినల్ ఆరెంజ్ అండ్ సూపర్ స్ట్రాబెరీ, ఏజెంట్ యాపిల్ అండ్ బ్రేవ్ బ్లూబెరీ, ఇలా 5 డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డర్మటాలజికల్లీ టెస్టెడ్. ఒక్కొక్క ఫ్లేవర్ లో ఒక్కొక్క స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది. ఇది వచ్చేసి ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఆలివ్ బటర్ ఉంటుంది. ఇందులో సూపర్ స్ట్రాబెరీలో స్ట్రాబెరీ ఎక్స్ట్రాక్ట్ అండ్ మురుమురు బటర్ ఉంది. ఏజెంట్ యాపిల్లో యాపిల్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఓట్ మిల్క్ ఉంది. బ్రేవ్ బ్లూబెర్రీలో బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ అండ్ కోకుమ్ బటర్ ఉంది. మమా ఎర్త్ బాడీ లోషన్స్ లో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఇది బేబీ స్కిన్ కి చాలా మంచిది. మీ బేబీ స్కిన్ ఎప్పుడు కూడా సాఫ్ట్ గా స్మూత్ గా ఉండేలా చేస్తుంది. స్కిన్ ఎప్పుడు మాయిశ్చరైజ్డ్ గా ఉండేలా చేస్తుంది. మంచి నరిష్మెంట్ ఇస్తుంది. మమా ఎర్త్ బాడీ లోషన్ ఫర్ కిడ్స్ ఇది నో పారాబెన్స్, నో సిలికాన్స్, టాక్సిన్ ఫ్రీ అండ్ నో మినరల్ ఆయిల్స్. ఇవన్నీ కూడా డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ 2+ ఇయర్స్ బేబీస్ కి ఇది యూజ్ చేయొచ్చు. మీరు మమా ఎర్త్ బాడీ లోషన్ ఫర్ కిడ్స్ ఈ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అని అనుకుంటే మమా ఎర్త్ సైట్ లో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫస్ట్ క్రై లో అవైలబుల్ లో ఉన్నాయి. మమా ఎర్త్ సైట్ లో కనుక తీసుకోవాలి అని అనుకుంటే నా కోడ్ లాస్ట్ ఇయర్ 2021 ఈ కోడ్ కనుక యూస్ చేస్తే యూ విల్ గెట్ 20% డిస్కౌంట్. అండ్ మమా ఎర్త్ యాప్ కూడా ఉంది. ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఈ యాప్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అని అంటే సో కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్స్ మమా ఎర్త్ లో అవన్నీ కూడా మనకి ఫస్ట్ తెలుస్తుంది అండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. హరి అప్ గైస్, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఎస్, స్టార్ట్ అయిపోయాం. ఇంకా మళ్ళీ మా లగేజ్ ఎక్కేసింది, అందరు ఎక్కేసారు. ఇంకా స్టార్ట్ అయిపోవాలి. లెట్స్ గో. ఎస్, మేము స్టార్ట్ అయిపోయాము. అరువాలి, చందన్వాడి ఈరోజు చూడడానికి వెళ్తున్నాము. అందరూ ఎక్సైటెడ్ అయ్యాలా? సూపర్ ఎక్సైటెడ్. సో ఇక్కడ అన్నీ కూడా ఇవి హోటల్సే. ఇక్కడ హౌసెస్ ఏమీ ఉండవు. సో మొత్తం ఇక్కడ హోటల్సే ఉంటాయి. టూరిస్ట్లకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. సో మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఒక 12 hours 48 hours తర్వాత వ్యాక్సినేషన్ టెస్ట్ ఏమంటారు కోవిడ్ టెస్ట్ తీసుకోవాలి. నాది అయిపోయింది. స్టాంప్ కూడా పడింది. भैया ये स्टैम्प कितने दिन तक वैलिड है? 72 hours. 72 hours. 72 hours के बाद फिर करवाना है? मैम एक बात ये जरूरी है, जिसका टेस्ट होगा वो करना है ना. तो यहाँ पे जो एज पर गाइडलाइंस में बताया गया है वो है 72 hours सबको है ना. वो सर्टिफिकेट की आपको मिलेगी. आप ओके, थैंक यू. బ్యాక్గ్రౌండ్ లో లొకేషన్ అంతా బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ కొండ బ్యాక్ సైడ్ అమర్నాథ్ అన్నమాట. అమర్నాథ్ ఇదంతా టాక్సీ స్టాండ్. పహల్గామ్ సిటీకి వచ్చేసాము. ఈ టాక్సీ స్టాండ్ లో మనం టాక్సీ తీసుకొని బయలుదేరాలి. సీక్రెట్స్ యా. హాయ్ విక్రమ్. లాస్ట్ సీట్ కదండి, కొంచెం లేట్ అవుతుంది. మా నంబర్ లాస్ట్ సీటే ఎప్పుడు లాస్టే.
సరే కానీ ఏమంటారు, ఎలా ఉంది వ్యూ? ఎంజాయ్ చేసావా? చాలా బాగుంది. కానీ మొహం మాత్రం అలా ఉందేంటి వేసినట్టు? ఉంది కదా, సడన్ గా కెమెరా పెట్టేసి ప్రిపేర్ గా లేను యాక్చువల్లీ. చెప్పి పెట్టాలి మీరు. అట్లెట్లా అప్పుడు బ్లాగ్ ఎలా అవుతుంది? అందరు నీలాగా ఎలక్ట్రిక్ ఉంటారా? అరే అందరూ అదే పనిలో ఉంటారా? నువ్వంటే 24 గంటలు నిద్రలో విన్నా అమ్మో నేను నిద్రలో కూడా మంచిగా లెగాలని అంటే ప్రిపేర్డ్ ఉంటావు. లాస్ట్ అలాగా అందరు ఉండరు కదా. బ్లాగర్, సో బ్లాగర్ ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? మనం ఏంటో 2-3 ఫోటోలు, మా అయితే 4-5, ఆవిడ 40 ఫోటోస్ కడిగిచ్చారండి. కడిగిలేదు, వాడు కడిగి తీసుకొచ్చాడు. జమ్మూ కాశ్మీర్ ఈమె ఫోటో ప్రతి దగ్గర ఉంటుంది. ఈమెవరు అని చూస్తుంటారు. అనుష్క శర్మకి ఇవిడికి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. నెక్స్ట్ ఏ హోర్డింగ్ వెళ్ళి అనుష్క శర్మ ఫోటో పెట్టేస్తారు. ఫోటోలు కొనుక్కుంటే హోర్డింగ్ వేసేస్తారు ఆ ఫోటోలు. సరే కానీ మన వెహికల్స్ రెడీయా? ఏవి? ఇది కూడా ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వైట్ది, అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్లూది, ఇది కూడా హైర్ చేసుకున్నాం అనమాట. సో ఒక్కసారి వ్యూ చూడండి, అబ్బా పైన కొండలు, సో ఆ మౌంటైన్స్ అన్నీ కూడా మొత్తం మంచుతో నిండిపోయాయి. ఇది గౌరీ శంకర్ టెంపుల్. సో చూసారు కదా, సో ఇప్పుడే మనం గౌరీ శంకర్ టెంపుల్ చూసాము. సో టెంపుల్ దగ్గర ఆగలేదు, సో ఆగితే అంటే మనకి టైం కిల్ అయిపోతుంది అని చెప్పేసి ఆపలేదు, అండ్ క్లోజ్ కూడా ఉన్నట్టుంది. సో వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి. అండ్ పెహల్గాంలో ఇక్కడ మనం సిటీకి వచ్చాము కదా, ఇక్కడ సిటీ నుంచి ఇప్పుడు చందన్వాడి వెళ్తున్నాం. వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది. సో బేసిక్గా పెహల్గాంలో సినరీస్ని ఎంజాయ్ చేయొచ్చు మనము. సో ఎవ్రీ సీన్ వా చాలా అంటే చాలా బాగుంది. చూడండి చూడండి చూడండి, యాక్చువల్లీ ఇదంతా సిటీ. సో ఇక్కడ కింద అన్ని షాప్స్ ఉంటాయి, అండ్ పైన వీళ్ళంతా స్టే చేస్తారు. हम लोग कहाँ जा रहे हैं अभी? सर आपके पास यहाँ पे 2 ऑप्शन होता है घूमने के लिए. एक ऑप्शन होता है पहलगाम फुल के हिसाब से, ओके. दूसरा होता है 3 पॉइंट के हिसाब से. अच्छा, हम लोग 3 पॉइंट जा रहे हैं अभी. 3 पॉइंट जा रहे हो तो आपके पास 1 घंटा फिक्स टाइम है पर स्पॉट पे. अच्छा, पर जैसे स्पॉट 1 आवर. चंदनवाड़ी पहुँचने के बाद आपका 1 घंटा शुरू होता है, और बेता वैली पहुँचने के बाद 1 घंटा, और आरा वैली पहुँचने के बाद 1 1 घंटा. घंटा. अच्छा, इससे दोपहर तक हम लोगों का टाइम है. सुनिए तो इससे ज्यादा अगर आपको टाइम एक्स्ट्रा चलेगा उसमें आपको 4 घंटा 400 रुपये पर घंटा एक्स्ट्रा पड़ेगा. ओके, चाहे आपको फिर 2 घंटे हो जाए 1 घंटा हो जाए जो भी हो, उसमें 4 घंटा पर घंटा पड़ेगा. अच्छा. 400 रुपये पर घंटा. చూసారా ఇక్కడ నుంచి उसके बाद जो दो ऑप्शन होता है फुल पहलगाम से, उसमें 7 घंटे का टूर रहता है. उसमें आपको मोमलेश्वर टेम्पल, गौरी शंकर टेम्पल और डियर पारा घूमने को मिलती है. अच्छा. यानी कि वो फुल पहलगाम का होता है. సో మా డ్రైవర్ అంకుల్ చెప్పింది, నాకు అంకుల్ అంటే బాగున్నాము, డ్రైవర్ అన్న చెప్పింది విన్నారు కదా. సో ఇప్పుడు ఏంటంటే 3 పాయింట్స్కి వెళ్తున్నాం కదా, సో ఎవ్రీ ప్లేస్లో ఓన్లీ 1 అవరే ఉండాలి. సో 3 అవర్స్ మాట్లాడుకున్నాము, కానీ 1 గంట పెరిగినా కూడా గంటకి 400 తీసుకుంటారు, ఎక్స్ట్రా అవుద్ది. సో అవ్వకుండా చూసుకునే బాధ్యత మనది. బట్ స్టిల్ చూద్దాం, మనం ప్లీజ్ ఎంజాయ్ చేయాలి.
ఇక్కడ ఆగి ఫోటోషూట్ జరిగింది. సో ఇక్కడ మాది అండ్ వెనకాల వెహికల్ ఆపేసి సో బ్యూటిఫుల్ సినరీ. వావ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చిందబ్బా. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఎక్కువ చల్లగా లేదు ఇక్కడ, చల్లగా అస్సలు లేదు తెలుసా. అంటే ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి అలా అనిపించట్లేదు. అంటే గ్లౌజెస్ కూడా తీసేసాను. భలే, అంటే 2 డేస్కి అలవాటు అయిపోయింది. ఎంత మంచి సినరీస్ ఉన్నాయో తెలుసా. సో లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, లైఫ్లో ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. బట్ ఐ లవ్ దిస్ ప్లేస్. ఇక్కడ నుంచి వెళ్ళాలని అనిపించట్లేదు. బట్ చందన్వాడిలో ఇంకా స్నో ఉంది అని అంటున్నారు. లెట్స్ గో. మా వాళ్ళందరూ వెయిటింగ్. సో అందరు వెహికల్ ఎక్కండి 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 అని అంటున్నారు. షాన్ బులారే, చలో చలో చలో. Hey, look who is here. Anushka Sharma వచ్చింది వావ్. దీన్ని అంటారండి హెవెన్ అని. హెవెన్ ఆన్ ఎర్త్. We reached చందన్వాడి. సో అందరం వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే 1 hour టైం ఉంటుంది. 1 hourలో పిక్చర్స్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. బట్ 1 hour మ్యాక్సిమం, అంతకంటే లోపల కూడా వచ్చేసేయచ్చు. 1 hour కంటే ఎక్కువ ఉండాలంటే తెలుసు కదా 400 మనకి ఎక్స్ట్రా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సో ఐఎమ్ రియలీ వెరీ ఎక్సైటెడ్. ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఈ మౌంటైన్స్, వ్యాలీస్ అండ్ స్నో, సో బ్యూటిఫుల్. మనం పైన స్టోన్ ఎక్కలేకపోతే స్టెడ్జింగ్ చేస్తారు, అంటే పట్టుకొని లాగ్ తీసుకెళ్తారు. Oh really? I'm really very excited. చేద్దామా? हाँ, शूज मिलता है इधर? रेंट पे मिलेगा? कितना शूज कितना रहता है? रेंट कितना? 120 रुपीज 1 पेयर. सो मेरा स्नो वाला शूज है भैया. हाँ, इसके अंदर पानी जाएगा, उनका शूज है. ఓ, ఈ షూస్ కూడా చేంజ్ చేసుకోవాలంట అండి. ఓకే, లెట్స్ గో. भैया इधर क्या पका रहे? हलवा. ओह वाओ. వెరీ గుడ్. ఏంట్రీ హల్వా అంతా నువ్వే చేస్తున్నావా? సో ఇక్కడ స్వీట్ అవుతోంది. హల్వా అయ్యే లోపల మనం చూసేద్దామా? స్నో చూసేద్దాం. పార్క్ చేసాము. సో ఇదంతా బై వాక్ అన్నమాట, నడుచుకుంటూ వెళ్తే. సో ఎక్కడ స్నో ఉంది, సో ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళొచ్చు. 1 hour టైం ఉంది కాబట్టి వావ్. సో ఎంజాయ్ చేద్దాం. I'm really enjoying. సో ఈ క్యాప్ తీసుకుంటున్నాను, ఇది ఒకటి, ఇంకో రెడ్ కలర్. ఎస్, ఇంకా లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడంతా కూడా తినడానికి కానీ, టాయిలెట్స్ కానీ, షాపింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో మనకి ఏ కావాలన్నా గ్లౌజెస్, టోపీలు, జాకెట్స్, స్వెటర్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే మంచు ఇది ఒకటితోనే తిరుగుతున్నాడు అప్పటి నుంచి. సో ఈ హ్యాట్ తీసుకున్నాను. దిస్ ఇస్ మై సెలెక్షన్. మీకు నచ్చిందా? సో ఇది తీసుకున్నాను అండ్ రెడ్ కలర్ వన్ తీసుకున్నాను. సో ఆల్రెడీ తీసేసుకున్నాం. సో మనం లోపలికి వెళ్ళిన తర్వాత బరఫ్ కా గాడి, స్నో మీద వెళ్ళే బండి ఉందంట, అది ట్రై చేద్దాం పదండి. బ్యాక్ సైడ్ మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయా? ఇటు సైడ్ ఆ స్టెప్స్ చూస్తున్నారు కదా, అది అమర్నాథ్ యాత్రకి రూట్ అన్నమాట. సో అటు నుంచి అమర్నాథ్కి రీచ్ అవ్వచ్చు. సో బ్యూటిఫుల్ కదా. ఇక్కడ కూడా మేము షార్ట్ కట్స్ ఎత్తుక్కొని వెళ్తున్నాం రండి.
తీసుకోవచ్చు. ఈ బ్యాక్ సైడ్ అయితే చాలా బాగా వస్తున్నాయి అనుకుంటా పిక్చర్స్, చాలా మంది పిక్చర్స్ దిగుతున్నారు చూడండి. ఎట్లా అనిపిస్తుంది మీకు? మాతో పాటు వచ్చిన వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు, మేమే బ్యాగ్ తెలుసాం. ఎక్కడ కనిపిస్తే అక్కడ మేము పిక్చర్స్ దిగుతూనే ఉన్నాము. ఈ పిక్చర్స్ అప్లోడ్ చేస్తామో లేదో తెలియదు కానీ చాలా పిక్స్ దిగాం, బట్ చాలా బ్యూటిఫుల్. చాలా మంది ఫోటోగ్రఫీ చేయించుకుంటున్నారు. సో ఫోటోగ్రఫీ అవుతుంది. మంచి పెద్ద ఫోటోగ్రాఫర్ మాకు అవసరం లేదు ఫోటోగ్రాఫర్. నిజమే. సో యాక్చువల్లీ మంజు ఈజ్ ద ఫోటోగ్రాఫర్ అనమాట. సో అన్ని పిక్స్ మంజు అండ్ విక్రమ్ తీస్తున్నారు. సో ఈ ఫొటోస్లో వీళ్ళిద్దరు క్రియేటివిటీ మీరు చూడొచ్చు. ఓకే, క్రెడిట్స్ కూడా ఇస్తాను విక్రమ్. ఓకే, సూపర్ అబ్బా, చూడు ఎంత బాగుందో ప్లేస్. ఇంకా లోపలికి వెళ్దాం రండి. రోజంతా ఇక్కడే ఉండిపోమన్నా ఉండిపోతాను. సో నాకు అర్థమైంది వాడి గంటకి 400 ఎక్స్ట్రా ఎందుకు అడిగాడు. పోతే డెఫినెట్లీ వీళ్ళు గంటగా ఎక్కువ ఉంటారు, అర్థమైపోయినాడు. సో ఇక్కడ అయిపోయింది ట్రిప్. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ 15 minutes డిలే ఉన్నాం. మమ్మల్ని తిప్పుకుంటూ ఉంటారు వాళ్ళు. లెట్స్ సీ, వెళ్ళిపోదాం పదండి. లెట్స్ గో. బాయ్ బాయ్. మంజు, హౌ ఇస్ దిస్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నిజంగా. కంపల్సరీ చందన్వాడి కంపల్సరీ రావాలి. వచ్చేసాం. సో బ్యూటిఫుల్ కదా పైన చూస్తుంటే. అలసిపోయారా సార్? యా, చాలా అలసిపోయాము. వెళ్ళేటప్పుడు ఎక్సైట్మెంట్, వచ్చేటప్పుడు ఎనర్జీ డ్రాప్. ఈ మౌంటైన్ హైట్ 9500 feet ఉంటుందంట. బాబోయ్, కానీ మేము కొంచెం దూరం నడిచే చాలా అలసిపోయాము. సో బేస్ పాయింట్ యాక్చువల్లీ అమర్నాథ్ యాత్ర చందన్వాడి నుంచే స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద బేస్ పాయింట్ అనమాట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలి అనేది మై డ్రీమ్. సో డెఫినెట్లీ ఐ లవ్ దిస్ ప్లేస్. సో కాశ్మీర్ వచ్చినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ చందన్వాడి ప్లేస్ని మాత్రం మిస్ చేయకండి. వెరీ బ్యూటిఫుల్. సో భయ్యా ఈ కితనే కా హై భయ్యా? 500. ఓకే, చూసారా ఫ్లోటింగ్ బోట్లో. ఇంతకుముందు వీడియోలో మీరు చూసారు కదా ఎంత కొన్నా ఏమంటారు, ఆడు ఒక్కటి 1200 చెప్పి 600కి బేరం ఆడినా. నేను సగం ఆడే బాబా 600కి బేరం ఆడా అని చెప్పేసి రెండు కలిసి 1500 కొన్నాం. మొత్తానికి ఇక్కడ 3 వచ్చేవి, అదే 1500కి. దేవుడా, ఇక్కడ టోపీ చాలా పెడుతున్నాడు. ఎంత బాగున్నాయి తెలుసా, అన్ని తీసుకోవాలనిపిస్తుంది కానీ ఏం తీసుకోవాలో తెలియట్లేదు. దిస్ వన్ ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుంది. ఇది ఓపెన్ హోగా అంబ్రెల్లా. ఇది సో క్యూట్ కదా. అంటే షో పీసెస్గా పెట్టచ్చు. ఐ లైక్ దిట్ వెరీ మచ్. ఇది చాలా బాగుంది. ఇలా పెట్టి వావ్. సో నా జ్యువెలరీ దాచుకోవడానికి అంతా కూడా బాగుంటుంది. ఇది స్ట్రాంగ్ रहता भैया? जी बैग कौन सा वुड है वो? वॉलनट वॉलनट लास्ट मैसेज करती हूँ, सब्सक्राइब करो. ठीक है 10 दिन के बाद वीडियो देखना. ठीक है మళ్ళీ ఇంకో 2 సబ్స్క్రైబర్స్. ఎక్కడికి వెళ్ళినా మన 2 సబ్స్క్రైబర్స్ తీసుకురావాలి. ఇక్కడ నేను ఇవి తీసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా బాగుంటాయి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మెమరీ లాగా ఇలాంటివి తీసుకొని వెళ్ళాలి.
ఓకే. సో మన తెలుగు వాళ్ళండి బిస్కెట్ దగ్గర బేరం ఆడితే దొరికిపోయాను. బట్ సో తను నన్ను గుర్తుపట్టింది. సో నేనేం చెప్తున్నాను, స్నోకి కొంచెం మేకప్ పాడైనా నన్ను గుర్తుపట్టింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్లేస్ ఎంజాయ్ చేశారు? వండర్ఫుల్ ప్లేస్ కదా, చాలా బాగుంది. సో బ్యూటిఫుల్. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. క్యాష్మీర్ వస్తాను. సో బ్యూటిఫుల్ కదా. సో ఇట్ సైడ్ అంతా స్నో ఉంది అండ్ ఇట్ సైడ్ స్నో లేదు, ఓన్లీ వన్ సైడ్ మాత్రమే స్నో ఉంది. వన్ సైడ్ స్నో ఎందుకు ఉంటుంది అని అంటే, సో ఇది ఈస్ట్, ఇట్ సైడ్ నుంచి సన్ రైజ్ అవుతుంది కాబట్టి. రండి హాయ్ హాయ్. ష్యూర్ ష్యూర్. గ్రేట్ ఎనర్జీ, గ్రేట్ ఎనర్జీ వి విల్ సీ. సో చూసారు కదా, ఇందాక నేను ఏం చెప్తున్నానంటే వన్ సైడ్ అంతా స్నో లేదు, ఓన్లీ మౌంటైన్ అనమాట. సో ఇట్ సైడ్ స్నో ఉంది. ఎందుకు అంటే సన్ రైజ్ ఈస్ట్ నుంచి ఉంటుంది కాబట్టి, సో ఈస్ట్ నుంచి ఇట్లా సన్ రైజ్ అవుతున్నప్పుడు సో ఇక్కడ స్నో ఉంటుంది. సో దీనిపైన ఎండ పడుతుంది కదా, సో అందుకని ఇట్ సైడ్ అంతగా స్నో ఉండదు. సో మళ్ళీ సన్సెట్ అయ్యే టైంలో ఏంటి అని అంటే అటు నుంచి ఆ లైటింగ్ అనేది దీని మీద పడదు. ఎందుకు అంటే ఈ మౌంటైన్ అడ్డుగా ఉంటుంది కాబట్టి. సో ఇట్ సైడ్ స్నో కరగదు, అది అన్నమాట మ్యాటర్. సో దిస్ ఈజ్ బేతాబ్ వ్యాలీ. దీనికి ఎలా పేరు వచ్చింది అంటే బేతాబ్ మూవీ షూటింగ్ ఇక్కడే జరిగింది కాబట్టి సో దానికి అలా పేరు వచ్చింది అనమాట. సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. స్నో ఉంది, గార్డెన్ ఉంది, సో ఎంజాయ్ చేయొచ్చు. బేతాబ్ వ్యాలీకి వెళ్ళాలనే ఉంది కానీ వెళ్ళట్లేదు. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది అండ్ విత్ గ్రూప్ వచ్చాం కాబట్టి అందరూ ఇంట్రెస్టెడ్ ఉండాలి. సో ఒకరికి వెళ్ళాలి ఎందుకంటే టైం కూడా అలా ఉంది కాబట్టి సో వెళ్ళట్లేదు. పైనుంచి చూసాము, సో పైన బ్యూటిఫుల్గా ఉంది చూడండి. కెమెరా తీసుకొని ఎల్లో. ఫైనల్లీ వి రీచ్డ్ అరు వ్యాలీ. ఎంత బాగుంది తెలుసా, చుట్టూ మౌంటైన్స్. ఒక్కసారి ఒక రౌండ్ అప్ వేసుకోండి. కమ్ సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నిజంగా ఐ లవ్ దిస్ ప్లేస్, ఐ మీన్ లవ్ విత్ దిస్ ప్లేస్. నాకు చాలా నచ్చింది. సో బేసిక్గా మంజుకి ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్, సో ఆఫ్టర్ కోవిడ్ మేము బయటికి వెళ్ళాలి అని అంటే కోవిడ్ తర్వాత మళ్ళీ దిస్ ఫస్ట్ టైం కదా ఇంత పెద్ద ట్రిప్. సో జున్నుకు కూడా నేను దూరంగా ఆఫ్టర్ బిగ్ బాస్ ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఈ వ్యాలీ చుట్టుపక్కల మొత్తం మౌంటైన్సే ఉన్నాయి, కొంచెం వ్యాలీలో ఉంది, లోయలో ఉంది. ఇక్కడ సాంగ్ షూట్స్కి మెయిన్ ప్రిఫర్ చేస్తాం అన్నమాట. మూవీ సాంగ్స్ అయినా కానీ సాంగ్ షూట్స్ అయినా కానీ లొకేషన్స్ అద్దరిపోయాయి. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ చందమామ ఓ చందమామ పెరిగే సూర్యుడులో ఓ చందమామ. బుజ్జి, మనం అక్కడ ఉండే బదులు ఇక్కడికి పోయి ఇవన్నీ గొర్రెలు పెంచుకుందాం రా. ఆన్ డ్యూటీ, లెట్స్ కమ్ ఆన్ గో. హాయ్, ఏంటి ఒకరు కూడా హాయ్ చెప్పరా నాకు? అది హాయ్ చెప్పింది. హాయ్. సో
సో దిస్ ఇస్ టుడేస్ వ్లాగ్. ఫైనలీ మేము అరు వ్యాలీ చూసాము, చందన్వాడి చూసాము, బేతాబ్ వ్యాలీ చూసాము. నౌ ఇప్పుడు శ్రీనగర్కి వెళ్ళిపోతున్నాము. బ్యాక్ టు శ్రీనగర్, అక్కడ కలుద్దాం. బాయ్. ఏ ఫైనల్లీ వి రీచ్ శ్రీనగర్. శ్రీనగర్లో మేము ఉంటున్న హోటల్ ఏషియన్ పార్క్ హోటల్. రేపు మార్నింగ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము, డే 3 మేము ఏం చేసాము అనేది చూపిస్తా. అంతవరకు ఐ లవ్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.